హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, 10th పాస్ అయిన వాళ్ళకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పిందండి. గ్రూప్ డి ఉద్యోగాలు ఇవన్నీ కూడా అటెండర్ల జాబులు అనమాట. కేవలం 10th క్లాస్ పాస్ అయితే చాలండి. సో మీరు కేంద్ర ప్రభుత్వంలో గ్రూప్ డి లెవెల్ అటెండర్ ఉద్యోగాలు సంపాదించుకోవచ్చు. సో మనకు చేరగానే జీతం అనేది 25,000 రూపాయలు ఉంటుంది. ఇంకా మీకు తెలుసు కదా, సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఆ జాబ్ యొక్క సెక్యూరిటీ అలానే ఉంటుంది అనమాట. లైఫ్ అనేది కొంచెం సాఫీగా జరిగిపోతుంది. ఎవ్వరు మిస్ చేయొద్దు. మీ దగ్గర 10th ఉందా క్వాలిఫికేషన్ అంటే మినిమం, అంటే అంతకంటే పై క్వాలిఫికేషన్ కూడా అప్లై చేసుకోవచ్చు. మినిమం 10th అంతే దీనికి అర్హత. సో ఎవరు మిస్ చేయొద్దండి. సో మనకు ఒక మంచి అవకాశం ఇది 10th పాస్ అయిన వాళ్ళకు, 10thతో జాబ్ చూసే వాళ్ళకు. కాబట్టి ఫ్రెండ్స్, మీ క్వాలిఫికేషన్ ఏంటి అనేది కింద నాకు కామెంట్ చేయండి. సో దాన్ని బట్టి ఎలాంటి వీడియోస్ ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఎలాంటి జాబ్స్ మీకు తీసుకురావాలని నాకు కూడా ఒక ఐడియా వస్తుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి వీడియోని. ఎందుకంటే రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు లైక్ చేస్తే ఇలాంటి అప్డేట్స్ తీసుకోవడానికి ఒక మోటివేషన్, ఎంకరేజ్మెంట్ నాకు దొరుకుతుంది అనమాట. తప్పకుండా లైక్ చేయండి. ఇక మనం పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఒక్క నిమిషం అండి, ఇది వినండి. చాలామందికి డిగ్రీలు కంప్లీట్ చేయాలి, మేము కూడా ఒక పట్టా పొందాలి, డిగ్రీ పట్టా అని చెప్పేసి ఉంటుంది. కాకపోతే వాళ్ళ ఆర్థిక పరిస్థితుల వల్లనో ఇంకో కారణాల వల్లనో వాళ్ళ మధ్యలోనే వాళ్ళ స్టడీస్ ఆపేసి సో వాళ్ళు వేరే పనులలో ఉంటారండి. కానీ వాళ్ళకి ఆశ అయితే ఉంటుంది, మేము కూడా చదవాలి అని చెప్పి. సో మీలాంటి వాళ్ళ కోసమే అన్నట్టుగా మీరు చూస్తున్నారు కదా వీడియో. ఎవరైతే డిగ్రీలు కంప్లీట్ చేయలేక బాధపడుతూ ఉంటారో ఫ్రెండ్స్, ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు మనకు ఆన్లైన్లోనే డిగ్రీలు కంప్లీట్ చేసే అవకాశాన్ని కల్పించారు. ఓకేనా. వీళ్ళు ఏమేమి డిగ్రీలు ఆఫర్ చేస్తున్నారంటే ఎంబీఏ ఆఫర్ చేస్తున్నారు, ఎంసీఏ ఆఫర్ చేస్తున్నారు, ఇంకా ఎంఎస్ సోషియాలజీ ఆఫర్ చేస్తున్నారండి. సో ఇవన్నీ కూడా ఆన్లైన్ మోడ్లోనే మీరు కంప్లీట్ చేయొచ్చు. మీరు అనుకోవచ్చు, అన్న ఆన్లైన్ కదా మనకు అంత వాల్యూ ఉండదేమో అని చెప్పి. అలా ఏం కాదండి, ఇది గవర్నమెంట్ యూనివర్సిటీ, ఈక్వలెంట్ ఆఫ్లైన్ రెగ్యులర్ డిగ్రీతో సమానం. ఓకేనా. సో మీరు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళి సంపాదించుకుంటారు కదా, దాంతోనే వాల్యూ అనమాట ఇది. ఇంకా ఆన్లైన్ క్లాసెస్ అంటే 100% ఫ్లెక్సిబుల్ లెర్నింగ్ ఉంటుంది. మీకు ఎప్పుడు వీలుంటే అప్పుడు ఈ క్లాసెస్ విని ఈ కోర్స్ అయితే కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఇంకా రికార్డెడ్ క్లాసెస్ ఉంటాయి, లైవ్ క్లాసెస్ ఉంటాయి, మంచి మంచి ఫ్యాకల్టీస్తో వీళ్ళు చెప్పిస్తారండి. అంటే మీరు వీలున్నప్పుడు వినొచ్చు అనమాట క్లాస్ అనేది. ఇంకా ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్తో మాస్టర్ క్లాస్ కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకు ప్లే స్టోర్లో యాప్ కూడా ఉందండి ఆంధ్ర యూనివర్సిటీ సంబంధించి. సో ఇక్కడ నుంచి మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, చదువుకోవచ్చు, క్లాసెస్ వినొచ్చు అనమాట. మీకు మామూలుగా ప్లే స్టోర్ తెలుసు కదా, అక్కడ నుంచి యాప్ డౌన్లోడ్ చేయొచ్చు. అలాగే యాపిల్ ఫోన్ యూస్ చేసే వాళ్ళకు యాప్ స్టోర్ నుంచి కూడా చేసుకోవచ్చు అనమాట. మనకు జూలై 2025 బ్యాచ్ అయితే అడ్మిషన్స్ ప్రస్తుతానికి తీసుకుంటున్నారండి. మీకు పిన్నెడ్ కామెంట్లో లింక్ ఇచ్చాను, డిస్క్రిప్షన్లో కూడా ఇచ్చాను. ఆ ఫామ్ ఫిల్ చేస్తే వాళ్ళు మీతో కాంటాక్ట్ అవుతారు, మీకు డీటెయిల్స్ అన్ని కూడా క్లియర్గా చెప్తారనమాట. మనకు ఎంబీఏ వాళ్ళకు 62,200, ఎంసీఏ వాళ్ళకు 76,200, అదే ఎంఏ సోషియాలజీ వాళ్ళకు 57,500 ఫీజు ఉందన్నమాట. రియల్ టైం నోటిఫికేషన్స్ వస్తుంటాయి, ఆఫ్లైన్ లెర్నింగ్ చేసినట్టే ఉంటుందండి. ఓకేనా. సో ఆంధ్ర యూనివర్సిటీ మన గవర్నమెంట్ యూనివర్సిటీ కాబట్టి మిస్ చేయొద్దండి, కింద లింక్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ నోటిఫికేషన్లో మీకు చూడండి, చివరగా సీరియల్ నెంబర్ 11లో హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 2 అని చెప్పేసి 43 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారు. 43 ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారండి. ఫ్రెండ్స్, మీకోసం అయితే నేను ప్రతి నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలైనా సరే వెంటనే వీడియోస్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు అప్లై చేసుకోవాలి, జాబ్ కొట్టాలి అని చెప్పి. ఫ్రెండ్స్, నా ఛానల్ని కూడా మీరు అలానే సపోర్ట్ చేయండి. మీరు వీడియోని లైక్ చేస్తే ఎక్కువ రీచ్ వస్తుంది, వీడియోకి చాలా మందికి తెలుస్తుంది అనమాట. నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్ ఉంటుంది. లైక్ చేయండి. సో ఇక 17 ఉద్యోగాలు ఉన్నాయి. జనరల్ కేటగిరీ అంటే యూఆర్ అన్రిజర్వ్డ్, ఎవరికి కేటాయించబడలేదు. ఎవరి దగ్గర టాలెంట్ ఉందో వాళ్ళకనమాట. కాబట్టి ఈ 17 ఉద్యోగాలు ఏదైతే ఉన్నాయో 43 ఉద్యోగాల్లో ఈ 17 ఉద్యోగాలకి ప్రతి కేటగిరీ వాళ్ళు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఇంకా మనకు చాలా ఉన్నాయండి చూడండి, వేరే కేటగిరీలకు కూడా మనకు పోస్టులు అయితే కేటాయించారు ఇల్లు. సో మనకు చూసుకుంటే ఇక్కడ జనరల్ కేటగిరీకి 17, ఈడబ్ల్యూఎస్కి 4, ఓబీసీకి 13, ఎస్సీ వాళ్ళకు 9 అనమాట. లెవెల్ 1 ప్రకారంగా శాలరీ పే చేస్తారంటే 18,000 రూపాయలు ఉంటుంది బేసిక్ పే అనేది. కానీ అలవెన్సెస్ ఉంటాయి కదా, అన్నీ కలుపుకొని మీ చేతికి 25,000 రూపాయల దాకా శాలరీ తీసుకోవచ్చండి చేరగానే. ఓకే, ఇక ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఇవి గ్రూప్ డి లెవెల్ ఉద్యోగాలు. గ్రూప్ డి మీకు అందుకే చూపించాను, గ్రూప్ డి. ఓకే, ఇక మిగతా ఉద్యోగాల కంటే వాళ్ళు ఎక్స్పీరియన్స్ అడిగారు. మన దగ్గర ఎక్స్పీరియన్స్ లేనప్పుడు ఎలా అప్లై చేస్తాం, లేదు కదా. సో కాబట్టి మీరు మాత్రం నేను చెప్పిన ఈ గ్రూప్ డి అటెండర్ ఉద్యోగాలకు మాత్రం మిస్ చేయకుండా అప్లికేషన్ పెట్టుకోండి. ఓకే, ఇక మనకి ఈ నోటిఫికేషన్ ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే ఫ్రెండ్స్ చూడండి, ఇది మనకు సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, మామూలుగా రాజీవ్ గాంధీ ఉంటుంది, సంజయ్ గాంధీ
పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేసే ఒక ఇన్స్టిట్యూట్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కింద అయితే మనము వర్క్ చేస్తామండి. సో మంచి అవకాశం ఇది, మనకు చాలా బాగుంటుంది వర్క్ కూడా. అంటే ఏం పెద్ద టెన్షన్ ఏమి ఉండదు జాబ్లో జాయిన్ అయిన తర్వాత. సో అలాగే మనకు ఇక్కడ క్వాలిఫికేషన్లు కూడా చాలా క్లియర్గా చెప్పారు. నేను మీకు అన్నీ చెక్ చేశాను, మీకు ఏది సరిపోతుంది అని చెప్పి చూస్తే ఈ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్ 2 అదే గ్రూప్ డి అటెండర్ ఉద్యోగాలే పనికొస్తాయి. కేవలం 10th పాస్ అవ్వాలంతే. ఇక ఎక్స్పీరియన్స్ ఉంటే అది డిసైరబుల్ కింద తీసుకుంటారు. చాలామంది ఈ క్వాలిఫికేషన్ చూసి, ఇప్పుడు నేను రౌండప్ చేస్తున్నా కదా, దీన్ని చూసి అన్న ఎక్స్పీరియన్స్ ఉంది కదన్నా నువ్వు ఎందుకు చెప్పట్లేదు అని చెప్పి అంటారు. అందుకే చెప్తున్నా, ఇది డిసైరబుల్ అండి, అంటే మ్యాండేటరీ కాదు, అంటే ఖచ్చితంగా ఉండాలని రూల్ ఏం లేదనమాట. ఉంటే ప్రాధాన్యత ఉంటుంది, లేకపోయినా కూడా పర్వాలేదు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. కాబట్టి కేవలం 10th మాత్రమే అర్హత. ఈ ఉద్యోగాలకు మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలండి. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది, ఆఫ్లైన్ పంపించాల్సిన అవసరం లేదు. ఇది అఫీషియల్ వెబ్సైట్ SGPGIMS. ఓకేనా, మీకు అఫీషియల్ వెబ్సైట్ లింకు, ఆన్లైన్ లింకు, నోటిఫికేషన్ లింక్ అన్నీ ఇస్తాను. ఇది ఓపెన్ ప్లాట్ఫామ్. సో ఇక్కడ ఫేక్ న్యూస్ ఉండదన్నమాట. కాబట్టి మీరు క్రాస్ చెక్ కూడా చేసుకోవచ్చు, ఇది ఫేక్ చెప్తున్నాడేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడున్న టెక్నాలజీలో ఎవ్వరు సో మీకు అంటే ఫేక్ న్యూస్ చెప్పి ఇలా ఇన్ని ఏళ్ళ నుంచి ఛానల్ని నడపలేరు అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక మనం ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఇక మేజర్ సిటీస్లో అంతా కూడా మనకు ఈ యొక్క సెంటర్స్ అయితే ఉంటాయండి. యాక్చువల్గా ఉత్తరప్రదేశ్లో ఉంది ఈ యొక్క ఇన్స్టిట్యూట్ అనేది. మీకు పోస్టింగ్ అక్కడ ఉన్నా సరే ట్రాన్స్ఫర్స్ కూడా ఉంటాయన్నమాట. సో మనకు ఇండియాలో ఉన్న మేజర్ చూడండి, ద కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ విల్ బి హెల్డ్ అట్ మేజర్ సిటీస్ ఆఫ్ ఇండియా. మేజర్ సిటీస్లోకి వచ్చేసరికి హైదరాబాద్ వస్తుంది ఖచ్చితంగా. సో అలాగే విశాఖపట్నం కూడా వస్తుంది. కాబట్టి మన సొంత రాష్ట్రంలోనే మనం ఎగ్జామ్ కూడా రాసుకోవచ్చు. దీనికి రిటర్న్ టెస్ట్ ఉంటుంది. రిటర్న్ టెస్ట్ నార్మలే అండి, అటెండర్లకి ఏముంటుంది, 10th లెవెల్లో ఇంగ్లీష్ గ్రామర్, తర్వాత బేసిక్ అర్థమెటిక్ స్కిల్, తర్వాత రీజనింగ్, ఇంకా జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్స్ ఇవే వస్తాయన్నమాట. తర్వాత మీకు స్కిల్ టెస్ట్ ఉంటుంది అంతే. సో ఇక మెరిట్ వచ్చిన వాళ్ళకి, అంటే రిటర్న్ టెస్ట్లో వచ్చిన మెరిట్ ఆధారంగానే మిమ్మల్ని ఎంపిక చేస్తారు. ఎటువంటి ఇంటర్వ్యూ ఏమీ ఉండదండి. సో దీనికి అప్లై చేయడానికి ఫీజు అనేది ఎంత ఉందని చెప్పి చూద్దాం మనం ఒక్కసారి. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలంటే ఫీజు అనేది ఎంత పే చేయాలి ఫ్రెండ్స్? ఇక్కడ మనకు చాలా క్లియర్గా ఇచ్చారు, కొంచెం ఎక్కువే ఉంది ఫీజు. ఇక్కడ చూడండి, జనరల్ కేటగిరీకి వచ్చేసరికి 1180 రూపాయలు ఫీజు పే చేయాలి. ఓబీసీ ఈడబ్ల్యూఎస్ కూడా 1180 రూపాయలు. అది SC ST వాళ్ళకైతే 708 రూపాయలు ఫీజు ఉందండి. సో కొంచెం ఫీజు ఎక్కువే ఉంది. చూడండి, ఇది మంచి అవకాశం మాకు. సో మేము ఖచ్చితంగా ప్రిపేర్ అవుతాం. జాబ్స్ కూడా బాగానే ఉన్నాయి. సో పర్మనెంట్ జాబ్స్ కాబట్టి అప్లై చేస్తామనే వాళ్ళు ఖచ్చితంగా చేయండి. సో ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి వీడియోని ఇతరులకు షేర్ చేయండి. ఓకే, ఉంటాను. హ్యావ్ ఎ నైస్ డే.